హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న ఏంటి హైడ్రా దూకుడు కేవలం మీ పార్టీ మీదనే అని చెప్పేసి కూడా మీ పార్టీ కొద్దిగా ఆరోపిస్తుంది. హైడ్రా పేరు మీద హైదరాబాదును ఖతం చేసే పనిలే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న దాంట్లో ఇది కూడా ఒక కుట్రలో భాగమే. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన 8 నెలల నుంచి పాలన మీదనేమో దృష్టి తక్కువ ఉంది, సమస్యల మీదనేమో దృష్టి తక్కువ ఉంది, ప్రతిపక్షాల మీద ఎక్కువ ఉంది, పక్క పార్టీలను గుంజుడు ఎక్కువ ఉంది. ఇలా 8 నెలల్లో ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసిండ్రా? హైదరాబాదులో తెలంగాణలో అసలు ఒక ఇంట్లో నలుగురు ఉంటే కనీసం ముగ్గురికి జ్వరాలు ఉన్నాయి. ఈరోజు వరకు గవర్నమెంట్ ఆసుపత్రులలో మందులు లేవు, వాటికి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఇలా రాష్ట్రమంతా విష జ్వరాలు ఉన్నాయి, డెంగ్యూ ఉన్నది, మలేరియా ఉన్నది. ఇలా రోజు పేపర్లల్లో డెంగ్యూతోని 5 మంది చచ్చిపోయారు, 4 చచ్చిపోయినారు అని వార్తలు వింటున్నాం. నీకు ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాలు ఎక్కువైపోయినాయి. ఇలా నాకు కూడా నేను కూడా వారం రోజుల నుంచి నేను కూడా ఫీవర్లు ఉన్నా. అంటే ఎవరికైనా కూడా ఇంటికి ఖచ్చితంగా 4 ఉంటే 3కి జ్వరాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇలా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? అసలు హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రివ్యూ చేసిండా? అసలు ఏం జరుగుతుంది? హైడ్రా పేరు మీద ఒక పెద్ద హైడ్రామా నడుస్తూ ఉన్నది. ఇలా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని భయంక్రాంతులు గురి చేయడానికి వాళ్ళ కాలేజీల మీద లేకుంటే వాళ్ళకు సమస్యల మీద అనేకంగా ఎమ్మెల్యేల మీద పడి వాళ్ళు బెదిరించి ఇలా వాళ్ళ పార్టీలను గుంజుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైపాల్ రెడ్డిని కూడా గట్లే గుంజుకున్నారు. ఇలా రాజేశ్వర రెడ్డి మీద కూడా గట్లే పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా జెన్యూన్గా ఉంటే గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే నీకు అధికారం ఇచ్చిండ్రు, సరిపోని ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇలా బెదిరించి గుంజుకుండేంది? అంటే ఒక చిల్లర రాజకీయం చేసేటువంటి ప్రభుత్వం చేస్తూ ఉన్నది, కుట్ర చేస్తూ ఉన్నది. హైదరాబాదులో హైడ్రా కూడా అట్లాంటిది. ఇలా డైవర్ట్ పాలిటిక్స్. ఇలా రుణమాఫీ ఫెయిల్ అయిపోయింది. రైతులు ఎక్కడ అడుగుతారో ప్రతిపక్షాలు ఎక్కడ మీద పడతాయని మాకంటే ముందుగానే డైవర్ట్ పాలిటిక్స్ చేసి. అంటే హైడ్రా అంటే డైవర్ట్ పాలిటిక్స్ అండ్ డిమాలిషన్. డైవర్ట్ పేరు మీద డిమాలిషన్ మొదలుపెట్టినా ఉన్నా హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో డిమాలిషన్ పేరు మీద రైతు బంధు, రైతు రుణమాఫీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాం మీరు ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా. ఎందుకంటే అప్పుడు రైతు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటేనేమో అప్పుడేమో కాళేశ్వరం పేరు మీద పెట్టుకున్నారు. ఇలా కృష్ణ వాటరు వస్తలేదని చెప్పేసి అప్పుడేమో మీరు మళ్ళీ ఎక్కడ మీరు ఏంది మన కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నారు. అంటే ఇట్లా ప్రతిపక్షాల్లో అడిగిన వాటికి సమాధానం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఈ 8-9 నెలల్లో అడిగిన వాటికి డైవర్టు లేకుంటే డబుల్ స్టాండర్డ్ తప్ప ఏం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 10 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసమైంది, చెరువులు పరిరక్షణ మొత్తం నాశనం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాటన్నిటిని మేము కూల్చేస్తున్నాం. హైడ్రాకు మీరు బీఆర్ఎస్ వ్యతిరేకమా? మేము హైడ్రాకి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం కాదు. కానీ బీఆర్ఎస్ కంటే ముందుగా ఉన్నది ఏ ప్రభుత్వం? ఇప్పుడు నిన్న కూల్చిన వాటికి మాట్లాడితే పర్మిషన్ ఎవరిచ్చిండు? ఎన్కన్వెన్షన్కి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? అంతకుముందు ఉన్నటువంటి ఆ పర్మిషన్లు ఇచ్చినాక మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది వీఐపీలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, అందులో శుభకార్యాలు జరిగినాయి. ఇవాళ మాట్లాడుతుండ్రు కదా. అంటే ఇది ఒక కక్షపూరితంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు హైదరాబాదునే ధ్వంసం చేస్తూ ఉన్నది. హైదరాబాదును ధ్వంసం చేస్తుంది. హైదరాబాదుకు ఎవడు రాకుండా, పెట్టుబడులు పెట్టకుండా, హైదరాబాదు ముఖం చూడకుండా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మొత్తం డైవర్షను, డిమాలిషను, మొత్తం హైదరాబాద్ అంతా దీన్ని మళ్ళీ అభివృద్ధికి నోచుకోకుండా దీన్ని ధ్వంసం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు డైరెక్షన్ ఏంటి? మీరు కొత్త అలిగేషన్ పెడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్ ఎందుకు? అసలు దీనికి సంబంధించి చంద్రబాబుకి ఏం సంబంధం? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి బాగుండరని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏం చెప్తారు, ఇలా మా తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాగా చేస్తాడనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఉన్నాడు. ఇలా నేనే బెస్ట్ సీఎం అనే దాంట్లో ఆయన ఉన్నాడు. నేనే గొప్పగా చేసిన, హైదరాబాద్లో పెట్టుబడులు లేవు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఉన్నాయని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా హైదరాబాద్ ధ్వంసం అయితేనే కదా అమరావతి బాగుపడేది. ఇలా ఎవరి డైరెక్షన్లో పని నడుస్తుంది? హైదరాబాదును ధ్వంసం చేస్తే అమరావతి డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలా పెట్టుబడులు ఏడొస్తున్నాయి. 8 నెలల్లో ఒక పెట్టుబడి, 9 నెలల్లో ఒక పెట్టుబడి వచ్చిందా? ఒక ఏదైనా ఒక పెట్టుబడితో వచ్చింది హైదరాబాద్కు? ఇట్లా హైదరాబాదును హైడ్రా పేరు మీద ధ్వంసం చేయడం అంటే హైదరాబాదును ధ్వంసం చేయడమే. పెట్టుబడులు ఇవ్వంటున్నారు. మొన్ననే రీసెంట్గా మంత్రి శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి అందరూ వేరు 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామారని అంటున్నారు. మీరేమో పెట్టుబడులు లేవని మీరు అంటున్నారు. ఏది నిజం? 30,000 పెట్టుబడులు వస్తే ఎన్ని పెట్టుబడులు వచ్చారు, ఎంతమంది పెట్టిండ్రు? ఒక సంస్థకు అసలు దానికి ఐటీ రిటర్నే 1,50,00,000 ఉందంట. వీళ్ళేమో 20,000 కోట్లను అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పిండు. దానికి ఐటీ రిటర్నే 150 కోట్లు ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఏంది పరిస్థితి? అంటే ఇట్లాంటి కంపెనీలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఇది హైడ్రా పేరు మీద హైదరాబాదును ధ్వంసం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర. హైడ్రాని కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు బెదిరించి పార్టీలో గుంజుకోవడం తప్ప పాలనకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు. పాలనకు సంబంధించి కూడా రాష్ట్రంలో విషజ్వరాలు ఉన్నాయని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టాలి. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, అక్రమంగా ఎవరైనా కడితే అది కూల్చేయచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.